పరగడుపునే నీళ్లు ఎన్ని లీటర్లు తాగాలి? తాగితే ఏమవుతుంది? ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగితే అనేక వ్యాధులను నివారించవచ్చు అనేది మనం చాలా కాలంగా వింటున్నదే. ఉదయమే నీళ్లు తాగటం వల్ల చాలా వరకు జీర్ణ సమస్యలకు చెక్ పెట్టచ్చు. అంతేకాదు, ఖాళీ కడుపుతో నీళ్లను తాగటం వల్ల మీరు మీ జీవితకాలంలో మీ పొట్టను హెల్దీగా ఉంచుకోవచ్చు. ఖాళీ కడుపుతో నీళ్లు తాగాలనే ఒక బేసిక్ ఐడియా జపనీయుల నుండి వచ్చింది. జపనీయులు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో బ్రష్ కూడా చేయకుండా కనీసం 4 గ్లాసుల నీళ్లను తప్పనిసరిగా తీసుకుంటారు. దాని తర్వాత అరగంట పాటు వారు ఎటువంటి ఆహారాలు కానీ పానీయాలు కానీ తీసుకోరు. ఈ వాటర్ థెరపీ వారిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు వారిని యాక్టివ్గా ఉంచుతుంది. మనందరికీ తెలిసిన నిజం ఏంటంటే, ప్రపంచం మొత్తంలో జపనీయులు చాలా యాక్టివ్గా మరియు ఎఫిషియెంట్గా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే నీటిని తాగటాన్ని ఆయుర్వేదంలో ఉషఃపానం అంటారు. పళ్ళు తోముకోకముందే నీటిని తాగడం, పుక్కలించకుండానే నీటిని తాగడం చేయాలి. ఇలాగే ఎందుకు చేయాలి అంటే, రాత్రి నిద్రపోయే సమయంలో శరీరంలోని క్రియలు చాలా వరకు ఆగిపోతాయి. కానీ నోటిలో లాలాజలం నోటిలోనే అక్కడక్కడ నిలిచి ఉంటుంది. అది కూడా లోపలికి వెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో తయారయ్యే లాలాజలం ఎంతో విలువైనది. కాబట్టి మనం నిద్ర లేవగానే నీటిని పుక్కిలించి ఊయకుండానే నీటిని తాగాలి. అయితే ఎంత నీటిని తాగాలి అనేది అందరికీ సందేహమే. ఆ లెక్క ఇప్పుడు చెప్పబోతున్నాం. 18 సంవత్సరాల లోపు వాళ్లు, అలాగే 60 సంవత్సరాల పైబడిన వాళ్లు 3/4 లీటర్ నీటిని తాగాలి. మరి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్లు 1.5 లీటర్ నీటిని తాగాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగడం తప్పనిసరి. నీరు ముఖ్యంగా శరీరంలో శక్తి సామర్థ్యాలు పెంచడంతో పాటు కీళ్ల నొప్పులను, నోటి సమస్యలను, కంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచేది మంచినీరు. అలాగే శరీరం బరువును తగ్గించడంలో దీని పాత్ర కీలకం. ఇలా క్రమం తప్పకుండా నీటిని తాగడం వల్ల శరీరంలో వృధాగా ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.